బిర్యానీ అయితే దొరికిందండి గ్రాండ్. సో వీళ్ళు మనకి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి హైదరాబాద్ బిర్యానీ, జబర్దస్త్ హైదరాబాద్ బిర్యానీ అంట. సో ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాము. చూపించి తెలుగు బాగానే మాట్లాడుతున్నారే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేను దుబాయ్లో ఉన్నానని తెలుసు కదా అందరికీ. సో నేను విజిటింగ్లో వచ్చాను. సో ఇక్కడ వీడియోస్ అన్నీ చాలా బ్లాగ్స్ చేశాను. సో మీరు అందరూ చూస్తారా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దేరాలో ఉన్నాను, దుబాయ్ దేరాలో ఉన్నాను. ఇది ఏరియా అంతా కూడా ఇదేంటి ఇలా ఉంది చూడండి. ఇంకా ఇలా ఉంది చూడండి, ఇదంతా దేరా అంటారు. సో ఆకలేస్తుంది. సో మనకి ఇండియన్ ఫుడ్ ఎక్కడ హైదరాబాద్ బిర్యానీ అయితే దొరికిందండి గ్రాండ్. సో లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దాం. వెళ్ళి పదండి ఎలా ఉంటుందో ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాము. బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని. హాయ్, అందరూ హాయ్ చెప్తున్నారు. సో చూడండి వీళ్ళు తెలుగు వాళ్ళంట. సో నేను తెలుగు మాట్లాడుతుంటే వీళ్ళు హాయ్ చెప్పి వీళ్ళు కూడా అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. చేసుకోండి, మర్చిపోకండి. ఆశ రాజేష్ ఛానల్ ఏం మర్చిపోకండి. సో చాలా థ్యాంక్స్. ఓకే చూడండి చాలా హ్యాపీగా అయితే వస్తుంది. హాయ్, బాగున్నారా? తెలుగు వచ్చా? వీళ్ళు మనకి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి ఇది హైదరాబాద్ బిర్యానీ. సో ఇక్కడైతే టేస్ట్ చేద్దాం మనం. జబర్దస్త్ హైదరాబాద్ బిర్యానీ అంట. సో ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాము. చూపించ మీకు తెలుగు బాగానే మాట్లాడుతున్నారే. సో చూద్దాం పదండి. ఎందుకంటే మన ఇండియన్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ రండి, ఇక్కడ చాలా టేస్ట్గా అయితే ఉంటుందంట. నేను ఆల్రెడీ వీడియో చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు గుర్తుపట్టేస్తారు యూట్యూబర్ అనేసి. రాగానే బాగా రిసీవింగ్ చేసుకున్నారు, మీరు చూశారు కదా. సో అక్కడ కూర్చున్న తర్వాత మీ ఛానల్ పేరేంటి అని అడిగితే నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో తీసి ఇచ్చాను. తెలుగు వచ్చా? రైతా, మిర్చి సాలన్ అండ్ హలీం. ఇది మిర్చి చాలు. ఓకే, ఇది హలీమా? కాంప్లిమెంట్. వీళ్ళు టేస్ట్ చేయమని నాకైతే ఫస్ట్ హలీం ఇచ్చారు. ఇది మటనా చికెనా? మటన్ హలీము టేస్ట్ చేయమని అయితే ఇచ్చారు. చూద్దాము ఎలా ఉందో టేస్ట్. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇది, నేను ఆర్డర్ చేయలేదు, వీళ్ళు కాంప్లిమెంట్గా ఇచ్చారు. సో టేస్ట్ అయితే చూద్దాము. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్ ఉందండి. అసలు నేను హలీం అంటే నార్మల్గా తినను పెద్దగా, బట్ ఇక్కడ చాలా టేస్ట్గా ఉంది. మటన్ హలీము వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో మీరు ఎవరైనా దుబాయ్ వస్తే మాత్రంగా దేరా రండి. దేరా వచ్చి గ్రాండ్ హైదరాబాద్ బిర్యానీ అనేసి ఇక్కడికే రండి, చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అది కూడా నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. సో చాలా బాగుందండి. మన తెలుగు వాళ్ళు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మీరు బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అది కూడా టేస్ట్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రై చికెన్, స్పైసీ ఫ్రై చికెన్. ఇది కూడా టేస్ట్ చేద్దాము ఎలా ఉందనేసి. స్పైసీగానే ఉంటుంది అనుకుంటున్నాను. చూడడానికైతే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. చాలా బాగుందండి, స్పైసీగా. ఇందులో కొంచెం పులుపు కూడా వేశారు, పైన నిమ్మకాయ పిండి. చాలా బాగుంది రియల్గా. మన ఇండియాలో ఎంత స్పైసీగా తింటామో అలాగే ఉంది, చాలా బాగుంది. ఇది ఏం బిర్యానీ? మటన్ బిర్యానీ, అది చికెన్ బిర్యానీ. మనం ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది కదా, మటన్ చికెన్ అయితే ఆర్డర్ చేశాను.
సర్ప్రైజ్గా హలీం అయితే పంపించాడు మనకి కాంప్లిమెంట్గా. ఎలా ఉంది అక్క అని అడిగాడు. చాలా బాగుంది అని చెప్పాను. ఇంకొకటి ఇస్తున్నాను కాంప్లిమెంట్, అది కూడా టేస్ట్ చేయండి అన్నారు. చాలా బాగుంది, చాలా టేస్ట్, మీరు చెప్పినట్టే చాలా టేస్ట్గా అయితే ఉంది. సో ఓకే, అది కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ మనకి రాగానే రిసీవ్ చేసుకున్నారు కదా, సో ఈయన వచ్చి అడుగుతున్నారు ఎలా ఉందని, టేస్ట్ అడుగుతున్నారు. సో చాలా బాగుంది అని చెప్పాను. దానికోసం మనకి కాంప్లిమెంట్ హలీం కూడా ఇచ్చారు. ఎలా ఉంది టేస్ట్ చేయమని, అది కూడా చాలా బాగుంది, మీతో చెప్పాను కదా. సో ఇంకో కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు. సో క్రీమ్ ఫ్రూట్ అంట, క్రీమ్ ఫ్రూట్ కస్టర్డ్ అంట. సో ఇది కూడా, ఇది తినేసి ఇది టేస్ట్ చేద్దాం, అది కూడా ఎలా ఉందని రివ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కూడా మన వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడ కూడా నుంచి, ఆంధ్ర, తెలంగాణ తెలుగు వాళ్ళు, ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా దుబాయ్లో ఉంటే ఇక్కడ రండి. దుబాయ్కి వస్తే కూడా ఇక్కడ రండి. జబర్దస్త్ చూస్తే ఇక్కడ దుబాయ్లో ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక డెఫినెట్గా అయితే ఇక్కడ రండి. అవును, సూపర్గా ఉంది. అవును, గ్రాండ్ హైదరాబాద్ రెస్టారెంట్ దైరా దుబాయ్లో ఉంది ఇది. సరే, ఇంకా ఫ్యామిలీ సెక్షన్ కూడా మంచిగా ఉంది మన దగ్గర. వీడియో కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. అవును, సరే చూపించండి. ఇంకా వేరే సెక్షన్ కూడా ఉందంట ఫ్యామిలీది, అది కూడా నేను మీకు చూపిస్తాను కవర్ చేసి. సో డెఫినెట్గా ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, మీకు అలాగే సపోర్ట్ చేయండి. ఎవరు వచ్చినా కూడా ఇక్కడైతే డెఫినెట్గా అయితే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా మనల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో. సో ఇది ఇక్కడ స్వీట్ కూడా మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం వాళ్ళకి. థ్యాంక్ యూ. బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయింది, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనకి ఇది కాంప్లిమెంట్గా ఇచ్చారు కదా. ఎంత టైట్గా ఉంది. మూత ఎంత టైట్గా ఉంది. సో చూద్దాం ఇది కూడా టేస్ట్. తమ్ముడు ఎంతో ప్రేమతో మనకి అభిమానంతో క్రీమ్ ఫ్రూట్ సలాడ్ అయితే ఇచ్చాడు. బాగుంది రియల్గానే. ఇది మనకు కాంప్లిమెంట్గా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎంత టేస్ట్గా ఉందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం తింటున్నాను క్రీమ్ ఫ్రూట్ సలాడ్. నేనైతే ఇండియాలో ఎప్పుడు తినలేదు. సో చాలా బాగుందండి. ఫుల్ అంతా క్రీమ్తోనే ఉంది, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా టేస్ట్ అయితే ఉందండి. సో అసలు దుబాయ్లో తెలుగు వాళ్ళు ఇంత ప్రేమగా మనల్ని అభిమానిస్తారనేసి నేను అనుకోలేదండి. రాగానే చూశారు కదా ఎలా రిసీవ్ చేసుకున్నారో. జస్ట్ నేను వీడియో చేసుకుంటూ వస్తున్నాను. సో నన్ను యూట్యూబర్ అని గుర్తుపట్టి ఇంత ప్రేమగా అభిమానంగా మనకి చూసుకున్నారంటే. సో మనకి చాలా మంచి బిర్యానీ అయితే పెట్టారు, గ్రాండ్ హైదరాబాద్ బిర్యానీ అయితే. సో ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది కదా, మనకి రిసీవింగ్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా దుబాయ్ వస్తే డెఫినెట్గా ఒకసారి అయితే ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే టేస్ట్ అయితే చేయండి. తిన కూడా మన తమ్ముడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ. తిన కూడా తెలుగు ఎక్కడ, హైదరాబాద్ అంట. సో డెఫినెట్గా అయితే మీరు రావాలి. సో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.